ఎంత పెద్దోళ్ళైనా, ఎంత చిన్నోళ్ళైనా, ఎంత చిన్న పిల్లలైనా సరే చాలా మరి చక్కగా మంచిగా మాట్లాడేటువంటి ప్రతి దానికి కూడా తల ఉంచుకొని ఏ విషయంలో కూడా కొంచెం కూడా మరి గర్వం అనేది లేకోకుండా దేవుని చేతిలో బలంగా వాడబడుతున్నటువంటి మరి అయ్యగారికి ఈ సమయం ఇచ్చినటువంటి మరి స్థానిక సంఘ కాపరి అయినటువంటి అయ్యగారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. అదేవిధంగా మరి నా చిన్నతనం నుంచి మరి మా నాన్నగారు మేము రెడ్డిగూడెం సేవా నిమిత్తం వెళ్ళాం. మరి మీ అందరికీ తెలుసు. మేము ఎప్పుడు వచ్చినా అక్కడ దిగి నడిచి వచ్చేవాళ్ళం. ఏడా ఏటి దగ్గర దిగి ఇప్పటికి మరి కొంతమంది నడుస్తున్నారో నడవట్లేదు తెలియదు, కానీ అక్కడ దిగి అటుపక్క ఇటుపక్క అన్ని కర్తం చెట్లు, బాగా గోతులు, మెట్టల రోడ్డు, అక్కడ వరకు బస్సు వచ్చేది. అక్కడ నుంచి మేము నడుచుకుంటూ వచ్చేసేవాళ్ళం చీకట్లో. మరి దేవుడు నిజంగా ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితులు, ఆ రోజుల్లో ఉన్నటువంటి వాతావరణాన్ని అంతటిని కూడా దేవుడు మార్చాడు. దేవుడికి స్తోత్రం. చక్కటి ఇల్లు, చక్కటి రోడ్లు, మరి అదేవిధంగా అందరూ కూడా చక్కగా దేవుణ్ణి కలిగి ఎరిగి మంచి మనసుతో ప్రభువుని ఎరిగి మరి ఇలాగా కూడుకొని ఉండటం అనేది చాలా సంతోషంగా ఉంది. దేవునికి స్తోత్రం. మరి మీకు ఎలా ఉందో కానీ నాకైతే చాలా సంతోషంగా ఉంది. అందుకని నేను ఇక్కడ ఉండి మాట్లాడుతూ ఉన్నాను. మరి దేవుని కృపను బట్టి మరి అక్కడ సేవా పరిచర్య దేవుడు అప్పగించారు. ఇక్కడ ప్రార్థన అనగానే మరి సేవకుల్ని అడిగినప్పుడు, సంప్రదించినప్పుడు మరి అయ్యా రండి అని చెప్పని అన్నారు. అది మాకు ఎంతో సంతోషంగా ఉంది. దేవునికి స్తోత్రం. స్థానిక గ్రామంలో, స్థానిక ఊర్లో, సొంత ప్రజల మధ్య నిజంగా ఇలాగా నిలబడి చెప్పడం అనేది మాకెంతో సంతోషంగా ఉంది. మరి అయ్యగారు మరి కొరకు, అదేవిధంగా సంఘము, మందిరం, మరి గ్రామం కొరకు మేము నిత్యం ప్రార్థన చేస్తూ ఉన్నాము. అయ్యగారు మాకెంతగానో చక్కటి అవకాశాన్ని అయ్యగారు కల్పించినందుకు మరి యొక్క పర్యాయము మరి అయ్యగారికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాము. మరి వీటంతటికి కారకుడు ఫస్ట్ దేవుడు, సెకండ్ సేవకులు చేసిన ప్రార్థన, సంఘం చేసిన ప్రార్థన, 3 మా తమ్ముడైనటువంటి బంక ఆనందరావు. కాబట్టి వారి కుటుంబ పక్షాన